అందరికీ నమస్కారం. నిహారష్ ఛానల్కి స్వాగతం. వెల్కమ్ టు మై పీస్ఫుల్ వరల్డ్. ఈరోజు మనం ఛానల్లో లాస్ట్ టైము వీడియోలో మనం ప్రకృతిలో మనకి వృక్షాలు, చెట్లు, ఒక గ్రీనరీ అనేది మనకి ఏ విధమైనటువంటి పాఠం నేర్పిస్తుంది, లైఫ్కి దాన్ని మనం ఎలా అప్లై చేసుకోవాలి అనేది నేర్చుకున్నాం. ఈరోజు మనం ప్రకృతిలో ఒక భాగమైనటువంటి సముద్రం అనేది మనకి నేర్పించేటటువంటి పాఠాలు ఏమిటి, మనకి లైఫ్లో దాన్ని మనం ఎలాగా నేర్చుకోవచ్చు సముద్రాన్ని చూస్తూ, అలా ఆ ప్రకృతి ఒడిలో మనం ఎలాంటి పాఠాలు మనం నేర్చుకోవచ్చు అనేది చూద్దాం. ఇది కేవలం నీరు గురించి మాత్రమే కాదు, జీవితాన్ని అర్థం చేసుకోవడానికి సముద్రం మనకి కొన్ని అద్భుతమైనటువంటి విషయాల్ని చెప్తూ ఉంటుంది. సముద్రాన్ని చూడడానికి చాలామంది పిల్లలు ఇష్టపడతారు, పెద్దలు ఇష్టపడతారు. ఎక్కడైతే సముద్రం ఉంటుందో ఆ ప్రాంతాలకు వెళ్ళి దాన్ని చూస్తూ ఉంటారు, ఆనందిస్తూ ఉంటారు. అయితే దాని ప్రశాంతంగా కూర్చొని అక్కడ సముద్రం వైపు చూసినట్లయితే పైకి చూస్తే కొన్ని అలలు కనబడతాయి, కొన్ని చాలా చిన్నగా వస్తుంటాయి, కొన్ని చాలా పెద్దగా వస్తుంటాయి. కానీ సముద్రం లోతుల్లో మాత్రం చాలా ప్రశాంతత అనేది ఉంటుంది. మన జీవితం కూడా అలాగే ఉంటుంది. బయట సమస్యలు, ఒత్తిడులు, బాధలు, సంతోషాలు అలల్లా వస్తూ పోతూ ఉంటాయి. కానీ లోపల మాత్రం మనం ప్రశాంతతని ఇన్ని జరుగుతున్నా సరే ఒక ప్రశాంతమైనటువంటి సిట్యుయేషన్ని కనుక మనం కల్పించుకున్నట్లయితే ఎలాంటి తుఫాను వచ్చినా సరే మనం కదిలింపబడకుండా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత సముద్రం ప్రతి అలని కూడా ఒడ్డుకి చేరవేస్తూ ఉంటుంది. కొన్ని అలలు బలంగా వస్తుంటాయి, అవి మళ్ళీ కొన్ని నెమ్మదిగా వస్తుంటాయి. ఏ అల కూడా అక్కడ శాశ్వతంగా ఉండిపోదు. అది చిన్నగా వచ్చినా సరే, పెద్దగా వచ్చినా సరే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి మన జీవితంలో వచ్చేటటువంటి కష్టాలు కూడా ఈరోజు ఉన్నటువంటి సమస్య రేపు ఉండదు, ఎలా వస్తుందో మళ్ళీ అటే వెళ్ళిపోతుంటుంది. ప్రతి కష్టం కూడా ఇది గుర్తుంచుకోవాలి. కష్టం వచ్చినప్పుడు అది అక్కడే శాశ్వతంగా ఉండిపోదు, ఏదో రకంలో ఏదో రూపంలో అది మళ్ళీ పోతుంది అని మనం ఎప్పుడైతే గుర్తు పెట్టుకుంటామో అప్పుడు మనకి ఆ కష్టాలు వచ్చినప్పుడు ఓపిక పట్టేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సహనం అనేది నేర్చుకునేటటువంటి అవకాశం ఇక్కడ వస్తుందన్నమాట. కాబట్టి ఇక్కడ మనం సముద్రం గురించి ఆలోచించేటప్పుడు, ఆ జీవితం గురించి ఆలోచించేటప్పుడు ఇంకొక అందమైనటువంటి విషయం కూడా ఉందన్నమాట. నదులు అనేవి ఎక్కడి నుంచో వచ్చి సముద్రాన్ని చేరుతూ ఉంటాయి. అలాగే మనుషులు కూడా వేరువేరు మార్గాల్లో ప్రయాణించినా సరే అందరి ఎదుగుదల, ఆనందము, ప్రశాంతం అనేది ఒకటే లక్ష్యం. మనం ఆనందంగా ఉండడమే ఒక లక్ష్యం, మనం జీవితాన్ని బాగా గడపడమే ఒక లక్ష్యం అనమాట. దానివైపే అందరూ వెళుతూ ఉంటారు. అలా ఒక అలతో అనేది మనకి సముద్రం అనేది ఆ విధమైనటువంటి సహనాన్ని నేర్పుతూ ఉంటుంది. అలాగ ప్రజలు అనేవాళ్ళు అనేక దారులు గుండా మన లైఫ్లోకి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఏదైనప్పటికీ కూడా మనకి ఎక్కువ శాతము సహనాన్ని నేర్చుకోవాలి అని చెప్పేది సముద్రం మాత్రమే. ఒక అలతో అక్కడ రాళ్ళు ఉంటూ ఉంటాయి, పెద్ద పెద్ద రాళ్ళు అనేవి సముద్రంలో కనబడుతూ ఉంటాయి. ఆ అలల తాకిడి వచ్చి ఆ రాళ్ళని కొడుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా రాయి అనేది మారిపోదు. కొన్ని వేలాది అలలు సంవత్సరాల పాటు తాకితేనే ఆ రాయి అనేది ఆకారం అనేది మారుతుంది అని గమనించినటువంటి విషయాలు. అలాగే జీవితంలో కూడా చిన్న చిన్న ప్రయత్నాలు వెంటనే ఫలితం ఇవ్వకపోవచ్చు, కానీ అది చేసే కొలది నిరంతరం ప్రయత్నం చేయడం వల్ల గొప్ప మార్పులు అనేవి వస్తాయన్నమాట. అది టైం తీసుకోవచ్చు, మనకి సమయం పట్టచ్చు. మనం పేషెన్స్తో కనుక అది తిరిగి ప్రయత్నం చేస్తున్నట్లయితే మనం ఒక లక్ష్యాన్ని, మనం అనుకున్నటువంటి గోల్ని అచీవ్ అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటుందన్నమాట. సముద్రం తనలో చాలా రహస్యాలను దాచుకుంటుంది. పైకి కనిపించేది చాలా తక్కువ అనమాట. మనం ఎవరినైనా చూసినప్పుడు కూడా వారి జీవితాన్ని మనం పూర్తిగా అర్థం చేసేసుకున్నాం ఆ వ్యక్తులను. చాలామంది మీరు నాకు అర్థమైపోయారు అని చెప్తూ ఉంటారు ఎక్కువగా రిలేషన్స్లో. కానీ ఎవరు కూడా పూర్తిగా అర్థం కారు. ప్రతి ఒక్కరి లోపల ఒక కథ ఉంటుంది, ప్రతి ఒక్కరి హృదయంలో ఈ వేరే వేరే ఆలోచనలు ఉంటాయి, అవన్నీ మనకు తెలియవు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా వ్యక్తుల్ని అంచనా వేసేటప్పుడు వాళ్ళ అంతరంగాల్లో ఉన్నటువంటి ఆలోచనల్ని మనం చాలా వరకు పసిగట్టలేము. వాళ్ళ బిహేవియర్ని బట్టే వాళ్ళు ఇలా ఉంటారు అని అంచనా వేయగలం తప్ప వాళ్ళ మనసులో ఏ విధమైనటువంటి ఘోష, ఏ
విధమైనటువంటి ప్రశాంతత ఈ రెండు ఉన్నాయో మనకు అర్థం కాదు. ఎంతో దగ్గరగా వెళ్తే అయినా సరే, వాళ్ళతో ఎంత దగ్గరగా గడిపినా సరే కొన్ని విషయాలు అర్థం కావన్నమాట. సో ఇది మనం పూర్తిగా అర్థం చేసుకోవాలి. అర్థం కాని విషయాల గురించి మనం ఎక్కువగా ఆలోచించి ఓవర్ థింకింగ్ అనేది చేయకూడదు. ఎంతవరకు అర్థం చేసుకోగలిగామన్నదే ముఖ్యమనమాట. తర్వాత సముద్రం అనేది ఎప్పుడు కదులుతూనే ఉంటుంది, అది నిలిచిపోదు. జీవితం కూడా అంతే. కొన్ని రోజులు బాగుంటాయి, కొన్ని రోజులు కష్టంగా ఉంటాయి, కానీ ముందుకు సాగడం అనేది ఆపకూడదనమాట. అలలు వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి, కానీ సముద్రం అనేది ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంటుంది. కాబట్టి మనం కూడా అలాగే కొనసాగింపు అనేది లైఫ్లో ముఖ్యం అనమాట. ఎక్కడ ఆగిపోకూడదు. ఎన్ని జరుగుతున్నా సరే ముందుకు వెళ్ళాలి, మన ప్రయాణాన్ని ముందుకి నడిపించాలన్నమాట. ఆ విధంగా మనం మౌనంగా ప్రశాంతంగా ముందుకు సాగుతూ ఎన్నో అవరోధాలని మనసులోనే దాచుకుంటూ లక్ష్యం వైపు ముందుకు సాగడం అనేది ఈ సముద్రం మనకి నేర్పించేటటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశం అన్నమాట. కాబట్టి మీ లైఫ్లో ఇది ఎంతవరకు మీరు ఆలోచించగలరో అంతవరకు ఆలోచించండి, దాన్ని మీరు అప్లై చేసుకోండి. ఇవన్నీ నేను ముందే చెప్తున్నాను, అందరికీ అన్నీ తెలిసిన విషయాలే, ఒకసారి మనం పునరాలోచిస్తున్నామంతే. సో ఈ వీడియో మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. మరో వీడియోతో మీ ముందుకి త్వరలో.